నా పేరు మలాది లింగయ్య అండి. మాడుగుల గ్రామం, గురిజాల మండలం, పల్నాడు జిల్లా. అయితే నేను 11 నెల 2వ తారీఖు వేసానండి మిరపతోట. ఆ మిరప మొక్కలు సిరిమామిళ్ళ సుబ్బారావు కాడికి పోయి తీసుకొచ్చి వేసిన. అయితే నేను చెప్పిన మందులు కొట్టు, నీకు ఇబ్బంది లేదు అన్నాడు. సరేలేండి అని చూద్దాంలని నేను కూడా సాసాతిగా ఉన్నానండి. అయితే తర్వాత అన్న ఇది సంగతి అసలుకి అప్పుడు మొదట్లో ముందిస్తాను ఉమ్మికి పొటాసు అది పెట్టుకో నీకు లైన్ కలుతుంది అని చెప్పిండు. చెబితే సరే నేను కూడా ఇవన్నీ ఇవన్నీ గమ్లింగ్ ఉంటుందిలే అని నేను కూడా సాక్షాత్ చేశానండి. అయితే ఇంకా చివరికి లాభం లేదు, వచ్చినది పెట్టుకో అనగానే తీసుకొచ్చిన 2 ఎకరాలకి మిరపతోటకు తెచ్చినండి. మిరపతోట తెచ్చి మెయిన్ డిసెంబర్ 25వ తారీఖు నేను ఎదపెట్టిన. అప్పటికి ఒక 4-5 కట్టలు మామూలుగా ఎకరానికి ఎదపెట్టి లైన్ చేసిన. తర్వాత అది పెట్టినాక ఒక 7-8 కట్టలు పెట్టిన. కట్టలు పెట్టినాక తోట చూడండి సూపర్గా ఉందండి. అసలుకి నా సామాన్యంగా లేదు. ఆదివారం కానీ ఆదివారం లేదు సోమవారం కానీ అంటే ఇంకా నీళ్ళు పెట్టాను కానీ నిన్న కూడా ఊరికి మిరదలు చూసుకుందామంటే నేను ఆదివారం శుక్రవారం కదా ఆదివారం లేదు సోమవారం. అయితే అండి ఇంకా 7-8 కట్టలు పెట్టిన తర్వాత ఇంకా నేను ఇంకా కొద్దిగా భయంకరంగా పెడదామని నేను అనుకున్నా. అయితే ఒకే మాట అండు, నువ్వు పెడితే మటుకు దెబ్బతింటావు అని కంగారు పుచ్చాడు. వాము ఇంకా కట్ట కూడా వేయలేదు. కట్ట కూడా అయిపోయినా కానీ దాదాపుగా బాగా నడువులు ఎత్తున పైన ఉందండి. బాగా బొదలు కడుకుంది తోట. అది ఏమండి ఇప్పుడు ఈ హ్యూమిక్ పొటాష్ పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఏందండి లింగయ్య గారు? మందు కట్టలు తక్కువ అండి, ఏరే వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. అది చేను మందు కట్టలేకపోయినా చేను ఏమన్నా వర్ణం తిరిగిద్దా? లేదండి, తిరగదు. బాగా క్వాలిటీ ఉంటుంది అసలు, ఎప్పుడు ఎనీ టైం చూసినా కానీ. అది చేలో కాయ సైజు కానీ క్వాలిటీ కానీ రంగు కానీ ఎట్లా ఉంటది? సూపర్గా ఉందండి, ఇబ్బంది లేదండి. అది కాయ పై సైజు పైన సైజు పైన కూడా ఒకే ఇనిపోవండి కింద నుంచి పై దాకా. ఓకే ఓకే ఓకే. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు, వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదండి అసలుకే. మనకి పొటాష్ పెడితే ఏం ఉపయోగం లింగయ్య గారు? బాగా హైట్ పెరిగింది, మందు కట్టలు తక్కువ, నీకు చేను వర్ణంగా ఉంటది, ఇంకా తీసేసే పని లేదు. ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. మందు కట్టలు కూడా ఎక్కువ పెట్టే కొద్దిగా మళ్ళీ ఏరియా వస్తుంది, దెబ్బతింటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది నల్లి తగిలి. ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న తోటల్లో నీది ఏ స్థానంలో ఉండొచ్చు లింగయ్య గారు? మొదటి స్థానంలోనే ఉందండి. ఈ ఏరియా మొత్తం పోయింది, దెబ్బతిన్నది అసలుకి. గురిజాల నుంచి మాడుగుల దాకా మొత్తం భయంకరంగా వేసిన తోటలో. అంతకుముందు నల్లి రాతలకి బ్రహ్మాండంగా ఉండే తోట, సూపర్ ఉండే ఏడబట్టినా కానీ. తర్వాత నల్లి వచ్చినాక వారం రోజులు తిరిగిపోయినాయండి సీలు మొత్తం. మంది ఒకటే. అయితే ఇంకా నేను కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది అనుకున్నా. ఇంకా సార్ ఇదండి ఆయన ఫోన్ చేసిన అండి సిరిమాల సుబ్బారావు గారికి. చేస్తే నువ్వు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, గుండె మీద పనుకో, పలానా మందులు నేను చెప్పిన మందు కొడితే కన్ఫామ్ గా 30 క్వింటాల నుంచి 40 క్వింటాలు అడ్డగులు కాస్తుందని చెప్పాడండి. ఆయన ప్రకారమే 4 రోజులకి ఆయన చెప్పిన మందల్లా కొట్టిపోవాలి. సూపర్ కాసేదండి తోట. అది ఇట్లా చేస్తే రైతు నష్టపోతాడు అసలు? లేదండి, నష్టపోద్దండి. నీకు ఉన్న ఇవాళ రేటు తగ్గినా కానీ దానికన్నా వెళ్ళిపోద్ది, ఇబ్బంది ఉండదండి. అది నీకు 20 సంవత్సరాల అనుభవం ఉంది అన్నావు కదా, 20 సంవత్సరాల అనుభవంలో ఇట్లా గనక చేస్తే రైతు అసలు నష్టపోయే అవకాశాలు ఉంటాయా? లేదండి, అది తెలియకనే ఇప్పుడు నష్టపోయాడండి. అది తెలియకనే ఏముంది 10 నుంచి 15-20 ఎకరాల దాకా వేసాడండి సత్యనాపురం క్యాంపులో మిరదోటలో. భయంకరంగా వేసిన ఈ నల్లి రాగానే ఏముంది ఏ మందు కొట్టాలని అర్థం కాక పడుగాక కొట్టిన మందు రోజు మార్చి రోజు కొట్టడం, పెట్టుబడులు ఓటైతే డౌన్ అయిపోయింది వారు. అది ఇప్పుడు నువ్వు రోజు మార్చి రోజు కొట్టాల్సి వస్తుందా? లేదండి, 4 రోజులు కొడుతున్నాండి. ఓకే లింగయ్య గారు, నెక్స్ట్ ఇది మొత్తం కాయలు కాసి కుప్ప పోసినాక అప్పుడు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లింగయ్య గారు. ఓకేనా? ఓకే అండి.